ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. నేడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే తిష్టన రసాద్దునా కర్తవ్యం దైవమామేకం. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే తిష్టన రసాద్దునా కర్తవ్యం దైవమామేకం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. సుప్రభాత సేవ అనంతరం భక్తులు గోపృష్ఠ దర్శనం చేసుకున్నారు. సమస్త బ్రహ్మాది దేవతలు, సృష్టిలో ఉండే 33 కోట్ల మంది దేవతలు గోస్వరూపంలో ఉంటారని భావిస్తూ భక్తులు గోపృష్ఠ దర్శనం చేసుకుంటారు. స్వామి హృదయ స్థానంలో ఉండే లక్ష్మీ స్థానం గోపృష్ఠం దర్శనం ద్వారా సాక్షాత్తుగా అమ్మవారిని చూసిన ప్రీతి కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. స్వర్ణగిరీషుని నిత్య కళ్యాణోత్సవం ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు కళ్యాణ వైభోత్సవ మండపంలో వేద పండితులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. కళ్యాణ విశ్వద కళ్యాణ వెంకటేశ కళ్యాణ విశ్వద కళ్యాణ పద్మావతియ కళ్యాణ భాగ్యద కళ్యాణ. స్వర్ణగిరి నిత్యాన్న ప్రసాదంలో ఈరోజు గోధుమ రవ్వ కేసరి, కిచిడి అన్నం, సాంబారు అన్నం, దద్దోజనంతో కూడిన అన్నప్రసాదాన్ని మొదట గోవిందనామాలు పలుకుతూ సుమారు 4,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని ఆనందంగా స్వీకరించారు. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ స్వర్ణగిరీశుడిని దర్శించుకున్నారు.